అందరికీ నమస్కారం. నా పేరు ఆదిత్య. మీరు చూస్తున్నారు ఆదిత్య టెక్ తెలుగులో. సో మార్కెట్లో ఇప్పటికీ లేటెస్ట్ అప్డేట్ అని చూసుకుంటే సామ్సంగ్ నుంచి 2023 ఫ్లాగ్షిప్ S23 సిరీస్ నుంచి February 1 అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ సిరీస్ లో S23 ప్లస్ అండ్ అల్ట్రా అని 3 ఫోన్స్ ఉంది. మీరు S23 సిరీస్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నట్టయితే ఏ మోడల్ కోసం ఎక్సైటెడ్ గా ఉన్నారని చెప్పి మర్చిపోకుండా కింద కమెంట్ లో మెన్షన్ చేయండి. ఈ రోజు మన వీడియోలో వచ్చి S23 అండ్ S23 ప్లస్ గురించి వచ్చి ఏ స్పెక్స్ ఉండబోతుంది, ఏ ఫీచర్స్ తో రాబోతుంది అండ్ ఏ ప్రైస్ కి రావచ్చు అని ఇలాంటి ఆస్పెక్ట్స్ వచ్చి మన వీడియోలో డిస్కస్ చేద్దాము. కామన్ అయిన విషయం మనం చూసుకుంటే S23 ప్లస్ అండ్ అల్ట్రా ఈ 3 ఫోన్స్ లో వచ్చి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. ఈసారి వచ్చి ఇది 4 nm ప్రాసెస్ లో అయితే బిల్డ్ చేస్తున్నారు. 8 Gen 2 వచ్చి TSMC మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. 888 అండ్ 8 Gen 1 తో కంపేర్ చేసేటప్పుడు థర్మల్ మేనేజ్మెంట్ అయితే ఇక్కడ బాగా చేస్తున్నారు. బెటర్ హీట్ డిసిపేషన్ ఉంటుంది. CPU రా పర్ఫార్మెన్స్ అండ్ GPU పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఇక్కడ చాలా బాగా అయితే ఇంప్రూవ్ చేస్తున్నారు. ఇలాంటి పవర్ఫుల్ హార్డ్వేర్ ని సపోర్ట్ చేసేటట్టుగా LPDDR5X RAM అండ్ UFS 4 స్టోరేజ్ తో వచ్చి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో ఒక టాప్ నాచ్ స్పెక్స్ అయితే మాత్రం ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. రెగ్యులర్ S23 సిరీస్ వచ్చి కొంచెం కాంపాక్ట్ గా ఉండే వల్ల దీంట్లో వచ్చి ట్రెడిషనల్ కూలింగ్ సిస్టమ్ యూస్ చేస్తున్నారు. ప్లస్ వేరియంట్ అయితే స్క్రీన్ సైజ్ పెద్దది, సర్ఫేస్ ఏరియా కొంచెం ఎక్కువ ఉండే వల్ల ఇక్కడ వచ్చి వీళ్ళు కాపర్ హీట్ పైప్స్ అయితే యూస్ చేస్తున్నారు. సో హీట్ డిసిపేషన్ లాస్ట్ జనరేషన్ కంపేర్ చేసేటప్పుడు ప్లస్ వేరియంట్ లో మనకి ఇంకా కొంచెం బెటర్ హీట్ డిసిపేషన్ ఉంటుంది. దాని తర్వాత బిల్డ్ క్వాలిటీ కూడా లాస్ట్ జనరేషన్ కంపేర్ చేసేటప్పుడు ఇక్కడ కొంచెం అప్గ్రేడ్ చేస్తున్నారు. లాస్ట్ జనరేషన్ లో అయితే మనం ప్లాస్టిక్ బ్యాక్ చూసాము. ఈసారి వచ్చి గ్లాస్ బ్యాక్ యూస్ చేస్తున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వచ్చి గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 తో బిల్డ్ చేస్తున్నారు. సో బిల్డ్ క్వాలిటీ మనకి ఇంప్రూవ్ అవుతుంది. సైడ్ ఫ్రేమ్స్ అని చూసుకుంటే కాలంగా సామ్సంగ్ అయితే అల్యూమినియం ఫ్రేమ్ అయితే యూస్ చేస్తున్నారు. ఈసారి వచ్చి ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ యూస్ చేస్తున్నారు. సో డ్యూరబిలిటీ డిపార్ట్మెంట్ లో కూడా ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కి వచ్చి ఒక మంచి అప్గ్రేడ్ చేస్తున్నారు. డిస్ప్లే విషయానికి వస్తే S23 వచ్చి 6.1 ఇంచ్ తో వస్తుంది. S23 ప్లస్ అయితే 6.6 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. కాంపాక్ట్ ఫామ్ ఫ్యాక్టర్ లో నేను ఫోన్ చూస్తున్నాను అనే వాళ్ళకి వచ్చి S23 మంచి ఆప్షన్ గా ఉంటుంది. నేను కొంచెం పెద్ద స్క్రీన్ మల్టీమీడియా హైయెస్ట్ యూసేజ్ S23 ప్లస్ ఉంది. రెండు స్మార్ట్ ఫోన్స్కి వచ్చి సూపర్ AMOLED ప్యానల్ యూస్ చేస్తున్నారు. ఫుల్ HD రెజల్యూషన్ ఉంది. 120 Hz హైయర్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేసేటప్పుడు రెగ్యులర్ S23 అండ్ ప్లస్ కూడా వచ్చి బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా డిస్ప్లే పరంగా చూసుకుంటే టాప్ నాట్ డిస్ప్లే స్పెక్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఫోన్ ఒక థిక్నెస్ అండ్ డైమెన్షన్ అని చూసుకుంటే S23 లో వచ్చి 167 గ్రామ్స్ వెయిట్ ఉంది. 7.6 mm థిక్నెస్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ప్లస్ వేరియంట్ లో వచ్చి 195 గ్రామ్స్ వెయిట్, 7.6 mm థిక్నెస్ ఉంది. రెండు ఫోన్స్ వచ్చి చాలా స్లిమ్ అయిన ఫ్లాగ్షిప్ గా వీళ్ళు తీసుకొస్తున్నారు. రెండు ఫోన్స్ వెయిట్ ని చూసుకుంటే కూడా చాలా మేనేజబుల్ వెయిట్. సామ్సంగ్ వచ్చి చాలా కాలంగా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ విషయాల్లో సూపర్ అయిన జాబ్ చేస్తున్నారు. లాస్ట్ జనరేషన్ అల్ట్రాలో కూడా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కొంచెం చాలా బాగా చేశారు వాళ్ళు. బ్యాటరీ విషయానికి వస్తే రెగ్యులర్ S23 లో వచ్చి 3900 mAh బ్యాటరీ ఉంది. దీనికి వచ్చి 25 వాట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ప్లస్ వేరియంట్కి వస్తే 4700 mAh బ్యాటరీ, 45 వాట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తున్నారు. రెండు ఫోన్స్కి వచ్చి వైర్లెస్ ఛార్జింగ్ అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సపోజ్ మీరు వచ్చి సామ్సంగ్ బడ్స్ లేకపోతే వాచ్ యూస్ చేస్తున్నట్టయితే ఫోన్ బ్యాక్ సైడ్ నుంచే వచ్చి మనం ఛార్జ్ పెట్టుకోవచ్చు. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే రెండు ఫోన్స్ వచ్చి అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 13 పైన బిల్డ్ చేసిన One UI 5.1 తో వస్తుంది. One UI 5.1 లో ఇంప్రూవ్ చేస్తున్నారైతే అనిమేషన్ స్పీడ్స్ వచ్చి కొంచెం ఇంప్రూవ్ చేస్తున్నారు. సో మార్కెట్లో నా ఫేవరెట్ స్కిన్ ఏదైనా అడిగితే ఖచ్చితంగా నేను One UI అంటాను. One UI నుంచి ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫీచర్ ప్యాక్డ్ కూడా ఉంటుంది. ప్లస్ ఒక మంచి స్టేబుల్ అయిన సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తారు. అండ్ అప్డేట్ విషయానికి వస్తే ఎప్పుడు వాళ్ళే ఫస్ట్ అప్డేట్ అయితే మాత్రం టైంకి అప్డేట్ ఇచ్చేస్తారు. అప్డేట్ ఇచ్చేది కాకుండా అప్డేట్ వచ్చి మనకు కొంచెం స్టేబుల్ గానే ఉంది. ఎస్ సిరీస్ అయితే మనం చెప్పక్కర్లా 4 మేజర్ అప్డేట్ అండ్ 5 years వచ్చి సెక్యూరిటీ అప్డేట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ కెమెరా డిపార్ట్మెంట్కి వస్తే రెండు ఫోన్స్ లోను ఫ్రంట్ లో వచ్చి 12 మెగాపిక్సెల్ కెమెరా యూస్ చేస్తున్నారు. కొన్ని లీక్స్ లో ఏం చెప్తున్నారంటే ఈ 12 MP కొత్త సెన్సార్, లో లైట్ క్యాపబిలిటీ, వీడియో క్యాపబిలిటీ కూడా ఇంప్రూవ్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ రియర్ కెమెరా విషయానికి వస్తే రెండు ఫోన్స్లోనూ 50 MP మెయిన్ కెమెరా, f1.8 మంచి వైడ్ అపర్చర్ యూస్ చేస్తున్నారు. దానికి సపోర్ట్ చేసేటట్టుగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. అండ్ డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ సపోర్ట్ ఉంది. సో సామ్సంగ్ ఫోన్లో డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ అనేది మన S7 కాలం నుంచి చూస్తున్నాము. S7 యూజర్స్ ఎవరైనా ఉంటే మర్చిపోకండి కింద కమెంట్లో మెన్షన్ చేయండి. నేను వచ్చి ఒక కాలంలో ప్రౌడ్ S7 యూజర్. దాని తర్వాత ఈసారి వచ్చి వీడియో క్యాపబిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నారు. సో ఫోన్లో వచ్చి మైక్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తున్నట్టుగా కొన్ని లీక్స్ వచ్చింది. మళ్ళీ వీడియోలో వచ్చి 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ లాస్ట్ జనరేషన్లోనే చూసాము. దానికి ఈసారి వచ్చి ఒక 30 FPS వరకు సపోర్ట్ ఇస్తున్నారు. అడిషనల్ ఫీచర్స్ అని
తీసుకుంటే వైఫై 6E సపోర్ట్ ఉంది, బ్లూటూత్ 5.3లో పవర్ చేస్తున్నారు, సామ్సంగ్ పే సపోర్ట్ ఉంది. ఆల్రెడీ మీరు సామ్సంగ్ పే యూస్ చేస్తున్నట్టయితే మీకు సామ్సంగ్ పే ఎంత యూస్ఫుల్ అని ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. నేనైతే రెగ్యులర్ సామ్సంగ్ పే యూసర్. వన్ సామ్సంగ్ పేకి మనం అడిక్ట్ అయిపోతే గూగుల్ పే కూడా మనం ఎక్కువ యూస్ చేయము, ఎందుకంటే దీంట్లోనే వచ్చి మనం యూపీఐ స్కాన్ చేసుకోవచ్చు, కార్డ్స్ అన్ని సేవ్ చేసుకునేసి ఈజీగా వచ్చి NFC పేమెంట్ కూడా చేసుకోవచ్చు. చాలా యూసర్ ఫ్రెండ్లీ. మనం వాలెట్ని కూడా వచ్చి ఇంట్లోనే పెట్టేసి ఫోన్ మాత్రం తీసుకెళ్తే కూడా చాలు, చాలా చోట్ల వచ్చి మనకి బాగా హెల్ప్ చేస్తుంది సామ్సంగ్ పే. ఈసారి ఈ 3 స్మార్ట్ ఫోన్స్లో వచ్చి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది కదా, దాని పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నట్టుగా కొన్ని లీక్స్ వచ్చి ఉన్నాయి. S23 సిరీస్లో కూడా IP68 డస్ట్ అండ్ వాటర్ రేటింగ్ కూడా వచ్చి రీటైన్ చేస్తున్నారు. ఈసారి S23 సిరీస్కి అయితే ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంది. పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ అయినా సరే, కెమెరాలోనూ కూడా వచ్చి స్పెక్స్ మేజర్ అప్గ్రేడ్ లేదంటే కూడా సాఫ్ట్వేర్లో చాలా అప్గ్రేడ్ చేస్తున్నారు వీళ్ళు. ప్రైసింగ్ విషయానికి వస్తే US ప్రైసింగ్ అయితే మాత్రం ఇప్పటికీ మనకి లీక్ అయింది. S23 అయితే మాత్రం $799కి రావచ్చు, అండ్ S23 ప్లస్ అయితే మాత్రం మనకి $1000కి $1 తక్కువ, అదే $999కి రావచ్చు అని తెలుస్తుంది. సో ఇండియన్ ప్రైసింగ్ లో వచ్చి ప్లస్ వేరియంట్ అరౌండ్ మనం 85,000కి వచ్చి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నాం. సామ్సంగ్ ఇనిషియల్ గా మనం చూసుకుంటే లాంచ్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్, మళ్ళీ బడ్స్ 2 Pro ఆఫర్ ఇలాంటివి చాలా ఇస్తారు. సో వన్స్ లాంచ్ అయ్యాక ఏం ఆఫర్స్ ఉందని చెప్పి కూడా నేను మీతో షేర్ చేస్తాం. సో మీరు వచ్చి S23 సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే ఏ మోడల్ కోసం మీరు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారని చెప్పి కింద మర్చిపోకుండా కమెంట్ లో మెన్షన్ చేయండి. వన్స్ ఈ S23 సిరీస్ లాంచ్ అయ్యాక ఏదైనా ఒక్క స్మార్ట్ ఫోన్ అయితే మన ఛానల్ కవర్ చేసేదాన్ని ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బై, టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్డ్ టు ఆదిత్య టెక్.